ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఒక కొత్త అదృష్టం మీకు ఎదురుగా వస్తుంది. ఓం నమ శివాయ. పరమశివుడి అనుగ్రహం మీకు కలగబోతుంది. ఈ రాశి జాతకుల జీవితంలోనే ఈ మార్పులైతే మీకు కలగబోతున్నాయి. ఈ వీడియో మీరు ఇప్పుడు చూడడం యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలో మీరు ఇది వినడానికి కారణం రాశి వారి జీవితంలోనే మొదలైన ఒక గంభీరమైన మార్పు. మహాదేవుడి సంకల్పం లేకుండా ఈ మాటలు మీ చెవికి చేరవు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలాలు కాదు. ఇది ఈ రాశి జీవితం పూర్తిగా మారిపోయి దశ గురించి. ఈ రోజున ఈ తిథి నాడు ఈ రాశి జాతకుల జీవితంలోని నిశ్శబ్దంగా కానీ బలంగా ప్రభావం చూపించే కాలం. ఈ రాశి జాతకులు బయటకు చాలా చురుకుగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎప్పుడు ఆలోచనలతో పోరాడుతూనే ఉంటారు. ఏది సరైనదో తెలిసినా సరే నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం. ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించి తమను తాము వెనక్కి పెట్టుకుంటారు. చెప్పాలనుకున్న మాటలు మీకే మింగేసుకోవడం, ఇవన్నీ మీ జీవితంలోనే భారంగా మారాయి. మీరు తరచూ ఇలా అనుకుంటూ ఉండవచ్చు, నేను ఎందుకు ఎప్పుడు ఇంతగా ఆలోచిస్తాను? నా జీవితం ఎప్పుడు ఒక దిశలో స్థిరపడుతుంది. నాకు నిజంగా అదృష్టం ఉందా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం ఇదే. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి అంశం ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ఆధారంగా సేకరించబడింది. ఇది ఊహ కాదు, ఇది భయపెట్టే జ్యోతిష్యం కాదు. ఇది 100% జ్యోతిష ఆధారితమైనదని చెప్పవచ్చు. ఈ రాశి జీవితంలో ఏది మారబోతుంది, ఏది విడిపోబోతుంది, ఏది మీ భవిష్యత్తును మలుపు తిప్పబోతుంది అన్నీ కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోని ఒంటరిగా శాంతంగా పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే మహాదేవుడు ఇచ్చే సంకేతం పూర్తిగా అర్థమవుతుంది. ఓం నమ శివాయ. ఈరోజు వీరికి ఎందుకు అత్యంత కీలకం? ఈ రాశివారు ఈ రోజున ఈ తిథి నాడు మేము ఏం జరగబోతుంది అంటే మీ జీవితంలోనే సంపూర్ణంగా గడిచిపోయే రోజు మాత్రం కాదు. ఇది మీ గతం, వర్తమానం, భవిష్యత్తును కలిపి మలుపు రోజుగా మారుతుంది. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాల్లో భరించిన పరిస్థితులు, నిశ్శబ్దంగా మిగిలిన బాధలు అన్నీ ఇప్పుడు ఫలితాల రూపంలో కదయికలు చూపించే సమయం. మీ జీవితంలోనే చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి వ్యవహారం ఒక్కసారిగా ముందుకు కదిలే అవకాశం ఉంది. మీరు అదృష్టం కాదు, ఇది మీ కర్మకు వచ్చిన సమయం. ఈరోజు జరిగే చిన్న సంఘటన కూడా రాబోయే నెలల దశ మీ నిర్ణయించగలిగే శక్తి ఉంటుంది. అందుకే ఈరోజు తేలికగా తీసుకోవద్దు. మీ మనసులో పెరిగిన ద్వంద్వ భావాలను అసలు కారణం. ఈ రాశి వారి ప్రధాన సమస్య ఏమిటంటే ఒకే విషయంపైన రెండు ఆలోచనలు రావడం. చేయాలా వద్దా అనే సందిగ్ధం. ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా తడబాటు ఉంటుంది. ఇది బలహీనత కాదు, మీలో ఉన్న నూతన ఆలోచనల శక్తి. కానీ ఈ మధ్య ఈ ద్వంద్వ భావాలు మిమ్మల్ని అలసటకు గురి చేశాయి. ఏమి నిర్ణయం తీసుకున్నా సరిగ్గా తీసుకున్నానా అనే అనుమానం వెంటాడుతుంది. ఈ రోజున ఆ గందరగోళానికి కారణం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మనసు ఎందుకింత అశాంతిగా ఉందో, ఎవరి మాటలు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయో తెలుస్తుంది. ఒక్కసారి అవగాహన వస్తే మీ నిర్ణయాలు కూడా బలంగా మారుతాయి. ఒంటరిగా వినాల్సిన రహస్య సమాచారం మీకు ఎందుకు అవసరం? ఈ సమయంలోనే ఈ రాశి వారు అందరు వినాల్సిన విషయం కాదు, ఒంటరిగా వినాల్సిన రహస్య సమాచారం ఎందుకు అవసరం? ఈ సమయంలోనే ఈ రాశివారు అందరు వినాల్సిన విషయం కాదు, ఒంటరిగా వినాల్సిన విషయం ఒకటి మీ జీవితంలో బయటపడుతుంది. ఇది ఎవరు చెప్పే మాట కావచ్చు, లేదా మీరు యాదృచ్ఛికంగా చూసే విషయం కావచ్చు, లేదా మీ మనసులో ఒక్కసారిగా వచ్చిన ఆలోచన కావచ్చు. కానీ అది మీ జీవితంలో కీలకమైన నిజాన్ని బయట పెడుతుంది. ఇప్పటి వరకు మీరు నమ్మిన వ్యక్తి గురించి, మీరు నడిచిన దారి గురించి, మీరు పెట్టుకున్నటువంటి ఆశల గురించి నిజం అర్థమవుతుంది. ఈ నిజం మొదల్లో కాస్త భయం కలిగించవచ్చు, కానీ అదే నిజం మిమ్మల్ని తప్పుదారి నుండి బయటకు తెస్తుంది. అందుకే ఈ సమయంలో వచ్చిన సూచనలు నిర్లక్ష్యం చేయవద్దు. గతంలో చేసిన ఒక నిర్ణయం ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది? ఈ రాశి వారి యొక్క జీవితంలో గతం చాలా బలంగా ఉంటుంది. మీరు ఎప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం, అప్పట్లో వదిలేసిన ఒక అవకాశం, లేదా చేయలేకపోయిన ఒక పని ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది. అది యాదృచ్ఛికం కాదు. ఆ సంఘటన నుంచి మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు అనే సంకేతం.
ఈ రోజున ఆ పాత విషయం మళ్ళీ ముందుకు రావచ్చు. అది తప్పు మళ్ళీ చేయాలా, లేదా ఈసారి ఈ విధంగా ఆలోచించాలా అనే పరీక్ష ఇది. మీరు తీసుకునే ఈ నిర్ణయాన్ని భవిష్యత్తులోనే పూర్తిగా మార్చేయగలదు. కాబట్టి భావోద్వేగాలతో కాకుండా అవగాహనతో ఆలోచించండి. మీరు నిజంగా మీకే అర్థమయ్యే దశ. ఈ రాశి వారు చాలాసార్లు ఇతరుల కోసం జీవిస్తూ తమను తాము మర్చిపోతారు. ఈ ఎవరు ఏమనుకుంటారనే ఆలోచనలోనే మీ అసలు కోరికలు పక్కన పెట్టారు. ఈరోజు నిజంగా మీకు ఏం కావాలి, అసలు మేమెందుకు ఇంతకాలంగా ఇలా ఉన్నాము, ఈ ప్రశ్నలన్నిటికీ మీకు నిజాయితీగా సమాధానం వెతికితే మీకు అసలు శక్తి బయట పెడుతుంది. మీరు ఇతరులకు నచ్చడం కోసం కాదు, మీకు నచ్చేలా జీవించాల్సిన సమయం వచ్చిందని అర్థమవుతుంది. ఈ అవగాహన ఈ రాశి వారి జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లే మొదటి అడుగు. ప్రేమ సంబంధాల్లో స్పష్టత వచ్చి కీలక దశ. ఈ రాశివారు ప్రేమ విషయంలో చాలా కాలంగా స్పష్టత లేకుండా ఉన్నారు. చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోవడం, అర్థం కాని దూరం, మాటల మధ్య మౌనం పెరగడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని లోపల బాధ పెట్టేశాయి. కానీ ఈ రోజున, ఈ తేదీ నాడు ప్రేమ సంబంధాలలోనే ఒక నిజం బయటపడుతుంది. మీతో ఉన్న వ్యక్తి నిజంగా మీతో ఉన్నాడా, లేక అలవాటుగా ఉన్నాడా అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ నిజం మొదట కాస్త కఠినంగా అనిపించిన దీర్ఘకాలంగా మీ మనసుకు శాంతినిస్తుంది. అసలు విలువలేని బంధాలు విడిపోతాయి, నిజమైన అనుబంధాలు మాత్రం మరింత బలపడతాయి. కుటుంబంలో మీ మాటలకు ప్రాధాన్యత పెరిగే సమయమని మీరు మర్చిపోవద్దు. మీ మాటలో మృదుత్వాన్ని పెంచుకోండి, కఠినత్వాన్ని పక్కన పెట్టండి. కుటుంబంలోనే ఇప్పటి వరకు కూడాను మీరు చెప్పిన మాటలు చాలాసార్లు పట్టించుకోలేదు. మీ ఆలోచనలు, మీ బాధలు మీ శబ్దంగా మిగిలిపోయాయి. కానీ ఈ రోజున మీ కుటుంబంలోని ఒక పరిస్థితి వస్తుంది. అప్పుడు మీ అభిప్రాయం అవసరం అవుతుంది. అప్పుడే మీలో పరిమితి అందరికీ అర్థమవుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీరు చూపే ఒక్క మాట కుటుంబంలోని అన్ని ప్రభావితం చేస్తుంది. మీరు మీ స్థానాన్ని బలపరిచే దశ. ఇక మీదట మీరు కుటుంబంలోని కేవలం వినేవారు కాదు, దారి చూపే వ్యక్తిగా మారుతారు. ఉద్యోగం లేదా చదువులో కీలక మలుపు. ఈ రాశి వారి యొక్క కెరియర్ విషయంలోనే ఈరోజు చాలా తేలిక. మీరు చేస్తున్న పని సరైనదా అనే సందేహం మీరు చాలా కాలంగా ఉంది. కొందరికి కొత్త అవకాశం వచ్చే సమాచారం రావచ్చు, మరికొందరికి ప్రస్తుత స్థితి నుంచి కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. ఇది మొదట భారం అనిపించిన దీర్ఘకాలంలోనే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. ముఖ్యంగా మీరు మీ నైపుణ్యాలను నమ్మి ముందుకు అడుగు వేస్తే ఇతరులు కూడా మీ పైన నమ్మకం పెంచుకుంటారు. ఆలస్యం చేసిన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆర్థిక విషయాల్లోని హెచ్చరిక, అవగాహన. ఈ సమయంలో ఈ రాశి వారి డబ్బు విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు, ఇతరుల మాటలను నమ్మి పెట్టుబడి పెట్టడం వంటి విషయాల్లో నష్టం కలిగించవచ్చు. ఈ రోజున మీ కక్షపై ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో అర్థమవుతుంది. ఇదే సమయంలోనే చిన్న ఆదాయ అవకాశం ఒకటి కూడా కనిపించవచ్చు. అది మొదట పెద్దగా అనిపించకపోయినా కానీ స్థిరత్వాన్ని ఇస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి తీసుకోలేని నిర్ణయాన్ని మీ ఆర్థిక భవిష్యత్తు కాపాడుతాయి. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి యొక్క నిజం బయటపడుతుంది. ఈ రాశి వారి జీవితంలోనే ఇది చాలా కీలక దశ. మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసిన వ్యక్తులు ఎవరో ఈ సమయంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. మీ ముందే కాకపోయినా వారి చర్యల ద్వారా వారి నిజస్వరూపం బయటపడుతుంది. ఇది మీకు ఒక బాధ కలిగించవచ్చు, కానీ అదే సమయంలో మీలో ఒక బలమైన మార్పు తీసుకొస్తుంది. ఇక మీదట ఎవరి మాటల వల్ల మీరు విలువను తగ్గించుకోరు. మీ మీద నమ్మకం పెరుగుతుంది. అదే మీ ఎదుగుదలకు అసలైన కారణమవుతుంది. ఆరోగ్యంతో సంబంధం లేని సంకేతాలు జాగ్రత్త. ఈ రాశి వారి జాతకులు ఈ రోజున మీ శరీరం మీతో నిశ్శబ్దంగా మాట్లాడుతుంది. చిన్న చిన్న అలసటలు, తలనొప్పి, నిద్ర సరిగ్గా లేకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది వ్యాధులు కాదు, మీ జీవన శైలిలో జరిగిన అసమతుల్యతకు సంకేతాలు. మీరు మానసికంగా ఎక్కువగా ఆలోచించడం వలన శరీరం కూడా ఒత్తిడికి గురవుతుంది. ఈ సమయంలోనే విశ్రాంతి, సరైన ఆహారం, నిద్ర చాలా అవసరం. మీరు మీ శరీరాన్ని గౌరవిస్తే రాబోయే సమయంలో ఆరోగ్యం మళ్ళీ పుంజుకుంటుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. నిద్రలో వచ్చే కలలు, అంతర్గత సమస్యలు. ఈ రోజున మీకు చాలా వరకు కళలు ఎక్కువగా గుర్తుంటాయి. సాధారణంగా మనం మర్చిపోయిన కళలు ఇప్పుడు స్పష్టంగా గుర్తుండవచ్చు. ఈ కళలు ఊహలు కాదు,
మీ అవచేతన మనసు పంపించే సంకేతాలు, మీరు భయపడుతున్న విషయాలు, మీరు కోరుకుంటున్న మార్పులు ఈ కళల రూపంలో బయటపడతాయి. కొన్ని కళలు గతాన్ని గుర్తు చేస్తాయి, మరికొన్ని భవిష్యత్తు దిశను సూచిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. వాటి భావాన్ని అర్థం చేసుకోవడానికి యత్నిస్తే మీ నిర్ణయాలకు మార్గదర్శకంగా అనిపిస్తుంది. ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన ఒత్తిడి ఈ రాశి వారి జాతకులపైన ఈ సమయంలోనే ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు నిలబడి ఉంటారు. అది ఉద్యోగం, సంబంధం, నివాసం లేదా వ్యక్తిగత విషయం ఏదైనా కావచ్చు. ఇప్పటి వరకు వాయిదా వేస్తూ వచ్చిన విషయం ఇక తప్పించుకోలేని స్థితికి చేరుకుంటుంది. ఈ ఒత్తిడి మిమ్మల్ని భయపెట్టచ్చు, కానీ గుర్తు తెచ్చుకోండి, ఈ నిర్ణయం భారం కాదు, మీ ఎదుగుదలకు అవకాశం. ఇతరుల సలహాలు వినండి, కానీ చివరి నిర్ణయం మీ అంతరాత్మ చెప్పిందే కావచ్చు. ఒకసారి మీరు ధైర్యంగా అడుగు వేస్తే పరిస్థితి కూడా మీకు అనుకూలంగా మారుతాయి. దైవ విశ్వాసం పెరిగే సంఘటన ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలోని ఒక సంఘటన జరుగుతుంది. అది మీలో దైవం పైన నమ్మకాన్ని మరింత ఇనుమడిస్తుంది. అది చిన్న విషయం కావచ్చు, కానీ మీ మనసుని తాకుతుంది. యాదృచ్ఛికంగా మీరు పెంచే మాట, ఎక్కడో చూసే శ్లోకం లేదా అనుకోకుండా జరిగిన సహాయం దేవుడు మీతోనే ఉన్నాడు అని చెప్పి భావనలు కలిగిస్తుంది. మీరు ఇంతకాలం అడిగిన ప్రశ్నలకు సమాధానం బయట ప్రపంచంలో కాకుండా లోపలే ఉందని అర్థమవుతుంది. ఈ విశ్వాసమే మీకు రాబోయే సమయంలో బలమవుతుంది. మీ మాటలకు, ఆలోచనలకు విలువ పెరిగే దశ. ఈ రాశివారు మాటల్లో నైపుణ్యం ఉన్నవారు, కానీ ఇప్పుడు వరకు మీ మాటల్లో చాలాసార్లు తేలికగా తీసుకున్నారు. ఈరోజు పరిస్థితి మారుతుంది. వీరు చెప్పే ఒక్క మాట మీ ఆలోచన ఇతరులపైన ప్రభావం చూపుతుంది. మీ అభిప్రాయం కోసం ఇతరులు మీ దగ్గరికి వస్తారు. ఇది మీలో ఉన్న ప్రతిభకు వచ్చిన గుర్తింపు. ఇక మీదట మీరు మీ మాటలను తక్కువగా భావించారు. అదే మీ ఆత్మవిశ్వాసానికి, జీవితంలోని కొత్త అవకాశాలకు దారితీస్తుంది. కొత్త పరిచయం మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంది. ఈ రోజున మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించేసే సూచనలు. ఇది స్నేహంగా మొదలవచ్చు లేదా పలు సంబంధంగా రావచ్చు, కానీ ఈ పరిచయం సాధారణంగా ఉండదు. ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట, చూపే ఒక దృష్టి కోణం మీ ఆలోచనల్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఒక సమస్యను ఒకే కోణంలో చూసి అలసిపోయారు, కానీ ఈ కొత్త పరిచయం మీకు మరొక దారిని చూపిస్తుంది. మీ మార్పు వెంటనే అర్థం కాకపోయినా కాలక్రమేణా ఇది మీ జీవితంలోనే కీలకమైన మలుపుగా మారడం తథ్యం. గత భాగాలకు ముగింపు మొదలయ్యే దశ ఇది. ఈ రాశి వారి యొక్క జీవితంలో గతం ఎప్పుడు కూడా వెంటాడుతుంది. మీరు బయట నవ్వినా లోపల మాత్రం పాత గాయాలు ఇంకా నొప్పిగానే ఉంటాయి. ఆ బాధలపైన ఒక స్పష్టత వస్తుంది. ఎవరి వల్ల మీకు ఇంతకాలంగా బాధపడ్డారు, ఏ పరిస్థితి మిమ్మల్ని వెనక్కి లాగిందో అర్థమవుతుంది. అలాగే అది సమయంలో మీరు ఆ బాధను వదిలిపెట్టే స్థితికి చేరుకుంటారు. ఇది మర్చిపోవడం కాదు, అంగీకరించడం. ఆ అంగీకారంతో మీ జీవితంలోనే కొత్త శాంతి మొదలవుతుంది. భయాన్ని వదిలి ముందుకు నడిచే అవకాశం ఈ రాశి వారికి కనబడుతుంది. భయంతో చాలాసార్లు అవకాశాలు కోల్పోయారు. తప్పు జరిగితే ఏమవుతుందని ఆలోచన మీ అడుగులను ఆపేసింది. కానీ ఈరోజు ఒక పరిస్థితి వస్తుంది, ఇక్కడ భయం కంటే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎక్కువగా అనిపిస్తుంది. ఇది మీకు ఇచ్చే పరీక్ష. మీరు భయాన్ని ఎంచుకుంటారా లేదా మీ శక్తిని నమ్ముతారా అని చెప్పి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు అడుగు ముందుకు వేస్తే ఊహించని విధానంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ ధైర్యమే మీ జీవితాన్ని కొత్త దారులు నడిపిస్తుంది. కర్మ ఫలితం స్పష్టంగా కనిపించే సమయం ఇది. ఈ రాశి వారి యొక్క జీవితంలోని ఈ దశ కర్మ ఫలితాలు కనిపించే కాలం. మీరు గతంలో చేసిన మంచి పనులు ఆలస్యమైన ఇప్పుడు గుర్తింపు పొందుతాయి. అలాగే మీరు చేసిన కొన్ని తప్పుడు కూడా మీ ముందుకు వస్తాయి. ఇది శిక్ష కాదు, సరిదిద్దుకునే అవకాశం. మీరు నిజాయితీగా వ్యవహరిస్తే పరిస్థితులు కూడా మిమ్మల్ని ఆదరిస్తాయి. ఈ సమయంలోనే మీరు చేసే ప్రతి చర్యకు వెంటనే ప్రతిఫలితం కనిపించవచ్చు. కాబట్టి మాటలు, ఫలంలో జాగ్రత్త చాలా అవసరం. జీవితం పూర్తిగా మారిపోయే తుది దశ. ఈ రాశి వారికి మీ జీవితంలోనే ఇది ముగింపు కాదు, అసలు ప్రయాణానికి ఆరంభం. ఈ రోజున మీలో వచ్చే అవగాహన, మీరు తీసుకునే ఒక నిర్ణయం, మీరు వదిలిపెట్టే ఒక భయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. మీరు ఇప్పటి వరకు అనుకున్న పరిమితులన్నీ కూడా కూలిపోతాయి. మీ జీవితం అలాగే ఉండిపోతుందా లేకపోతే మారిపోతుందా అనే ప్రశ్నకు సమాధానం ఇదే దశలోనే లభిస్తుంది. ఈ మార్పు భయాన్ని కూడా కలిగిస్తుంది, ఆశను కూడా ఇస్తుంది, కానీ చివరకు మిమ్మల్ని మీ గర్వించే స్థితికి తీసుకెళ్తుంది. ఓం నమః శివాయ.
ఇంతవరకు మీరు ఈ వీడియోను వినగలిగితే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది. ఈ రాశి వారి యొక్క జీవితంలో ఇది శిక్ష కాలం కాదు, స్పష్టత వచ్చే కాలం. మీ ఆలోచనలు ఎక్కువగా ఉండడం మీ బలహీనత కాదు, అది మీ శక్తి. ఇప్పుడు ఆ శక్తిని సరైన దారిలో ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. ఈ రాశి జాతకులకు బుధుడు బలపడితే మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి, మీ మాటలకు బలం వస్తుంది, మీ నిర్ణయాలకు ఫలితం కనిపిస్తుంది. ఈరోజు లేదా నిర్ణయం ఏంటంటే సరళమైన పూజా విధానాన్ని మీరు బుధవారం తిథి నాడైనా చేయండి. ఉదయం సాయంత్రం చేసిన తర్వాత ఆకుపచ్చ లేదా తెల్లని వస్త్రాలను ధరించండి. శివలింగం లేదా శివుడి చిత్రానికి ముందు ఒక దీపం వెలిగించండి. తర్వాత ఈ శ్లోకాన్ని శ్రద్ధగా చదువుకోండి. శ్లోకం ఏంటంటే ఓం నమః శివాయ, ఓం త్ర్యంబకం యజమానసి సుగంధ పుష్టివర్ధనమూర్వాముపబంధనాత్ మృత్యుక్షేమమృతాత్. ఈ దాన్ని కనుక మీరు చదువుకొని బయటికి వెళ్ళినట్లయితే మీకు మృత్యు దోషాలు ఏమైనా అపగండాలు ఏమనున్నా సరే అన్నీ తొలగిపోతాయన్నమాట. ఈ శ్లోకం చదివాక ఓం నమః శివాయ అని కూడా మంత్రాన్ని 11 సార్లు జపించుకోండి. జపం చేసే సమయంలో మీ గందరగోళం, మీ భయాలు, మీ నిర్ణయాలపైన ఉన్న అనుమానాలు మహాదేవుడి పాదాల దగ్గర వదిలేయండి. శివుడు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ ఆలస్యం చేసినా సరే అన్యాయం చేయడు. సరైన సమయంలో సరైన దారి తప్పకుండా చూపిస్తాడు. ఈ వీడియో మీ మనసును తాకి ఉంటే, మీ జీవితాన్ని ఆలోచించేటట్టుగా చేసుకుంటే ఇది యాదృచ్ఛికం కాదు, మహాదేవుడి యొక్క అనుగ్రహం. ఈ రాశి జాతకులు ఇక కుటుంబం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాము. మీరు ఒక వార్త వినబోతున్నారు, మీకు జరిగేది తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. మీరు ఒంటరిగా చూడండి, మీకు అంతా మీకు అర్థమవుతుంది. ఓం శ్రీ వారాహిదేవి నమః. ఈ విధమైన ఫలితాలు, అలాగే ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున మీరు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం మీ పైన ఎలా ఉంటుంది, మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తిగా అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ సమయంలోనే గురువు ఈ రాశి వారికి భాగ్యస్థానంలోనే ముగిస్తున్నాడు, అందుకే ఇటువంటి ఫలితాలు కానవస్తున్నాయి. గురువు యొక్క భాగ్యస్థానం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో కూడా తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా మిగతా విషయాలను అయితే తెలుసుకుందాము. ఈ సమయంలో మీ యొక్క కష్టాలకు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి మానసిక వేదన తొలగిపోతుంది. అదేవిధంగా మీకు ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండడం వలన మీరు చేసే ప్రతి పనిలోనే విజయం లభించబోతుంది. చేపట్టినటువంటి ప్రతి రంగంలో, ప్రతి పనిలో కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. గురు అనుకూలత ఎక్కువగా ఉండడం వలన మీ సంపద మరింత పెరగబోతుంది. ఈ సమయంలోనే మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. అదృష్టం మీకు అనుకూలంగానైతే ఉండబోతుంది. ఈ రోజున ఒక తుఫాను లాంటి వార్త అయితే ఈ రాశి జాతకులకు వినబోతున్నారు. అదేవిధంగా మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజున ఒక్క విషయం జాగ్రత్తగా ఉండమని చెప్పాం కదండి. ఈ ఒక్క విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో గ్రహాలు అన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. గత కొంతకాలంగా మీరు పడుతున్నటువంటి కష్టాలు, బాధలు, దరిద్రాలన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. ఇది మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. మాకు ఇలాంటి అదృష్టం లేదు, మేము ఎప్పుడు కష్టాలు పడుతున్నాము, ఎప్పుడు బాధలే పడుతున్నామని చెప్పి మీరు అనుకోవచ్చు. కర్మ ఫలితం అనేది అనుభవించక తప్పదు. ఈ రాశి జాతకులు కొన్నిసార్లు ఎదుటి వారికి సహాయం చేస్తూ కూడా ఇబ్బందులు, విపత్తులు గురి తెచ్చుకున్నారు. అది మీకు ఆ పరిస్థితికి తగ్గ ఫలితం. కానీ ఎప్పుడైనా కూడా కష్టం ఎక్కువ శాతం ఉండదు, ముందుగా ఈ రాశి వారికి ఉండదు. ఎందుకంటే మీరు చాలా మంచివారు, మంచి మనసు కలిగిన వారు. మీరు యొక్క మాటల చేత కూడా చాలా వరకు కూడా బాగుంటుంది. ఎదుటి వారికి కష్టం కలిగించాలని అనుకోవడం, ఎదుటి వారిని నష్టపరచాలని చెప్పి అనుకోవడం ఈ రాశి జాతకుల తంతు అస్సలు కాదండి. కానీ ఈ సమయంలో భాగ్యస్థానంలో గురు సంచారం జరిగేటడం వలన మీకు సంపద అయితే పెరుగుతుంది. ఏది నమ్మండి, ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి, కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది కనుక మీ జీవితంలోనే ఆనందం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూస్తే, ఈ రాశిలో జన్మించిన వారు సమతుల్యత, సామరస్యం, న్యాయం,
సున్నితమైన తాత్కాలికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు అందంగా ఉంటారు. మానసిక ఉత్తేజం ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఉంటారు. ఈ రాశి వారు స్నేహానికి విలువ ఎక్కువగా ఇస్తారు. వీరికి స్నేహితులైతే అధికంగా ఉంటారు. చాలా నిజాయితీగానే ఉంటారు వీరి జీవితం ఆనందంగా విలాసవంతంగా ఉండడాన్ని కోరుకుంటూ ఉంటారు. జీవితం సమతుల్యతను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. వీరితో ఉన్నవారు చాలా వరకు కూడా ఆనందంగా ఉండాలనుకుంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధానంగా ఉంటారు. వీరి మాట కూడా అలాగే ఉంటుంది. న్యాయానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుంటారు. సున్నితమైన మనసుని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశి వారిని చాలామంది గౌరవిస్తూ ప్రేమిస్తూ ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీరు మాత్రం ఒకరిని ప్రేమిస్తూ ఉంటారు. అది నీతిగా నిజాయితీగా ఉన్న వారిని మాత్రమే ఇష్టపడుతుంటారు. ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా అటువంటి వారికి ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారనమాట. అందువల్లే కొంతమందిని వీరు దూరం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యం కూడా ఎక్కువే. ఏ పని చేసినా కూడాను తెలివితో చేస్తారు. బాగా ఆలోచించినా కానీ నిర్ణయం తీసుకుంటారు. ఒక్కోసారి తొందరపాటు నిర్ణయం తీసుకున్న అవి అవసరాలకు వదిలి ఉంటారు. ఈ రాశివారు ఏమిటంటే బంధాలకు బంధుత్వాలకి విలువ అయితే ఎక్కువగా ఇస్తుంటారు. చాలా రొమాంటిక్గా ఉంటారు. భాగస్వామిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశివారు అందంపై ఎక్కువ ఆకర్షితన కలిగి ఉంటారు. అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ రాశి వారికి అదే చాలా వరకు కూడాను ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. నేను ఎంత కంఫర్ట్గా ఉంటే ఎదుటి వారికి నా గురించి అంత కంఫర్ట్గా అనిపిస్తుంది అన్నట్టుగా వీరి మాట చేత ఉంటుంది. చాలా బ్యాలెన్స్గా జీవితాన్ని ఉంచుకుంటారు. పొగడ్తలకు పడిపోరండి. ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండడం వలన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. సంఘంలో వీరికంటూ మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి. కష్టపడే తత్వం ఎక్కువగా కలిగి ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. వీరికి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలనే కష్టపడే తత్వం ఉంటుంది. వీరు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అసలు వదిలిపెట్టరు. వీరికి పట్టుదల అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ రోజున ఈ సమయంలో ఈ తిథి నాడు అయితే ఒక తుఫాను లాంటి వార్త అయితే ఈ సమయంలో వినబోతున్నారు. ఈ సమయంలో గోచర ఫలితాల పరంగా అద్భుతవంతమైన ఫలితాలు రాబోతున్నాయి. భాగ్యస్థానంలో గురువు ఉండడం వలన మీకు సంపద ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయని చెప్పాం కదండి. ఈ సమయంలో మీకు గోచర ఫలితాలు అద్భుతవంతమైన ఫలితాలు ఇలా ఇవ్వబోతున్నాయి. గతంలో పడ్డ కష్టానికి పడిన శ్రమకు ఈ సమయంలో మంచి ఫలితం ఒక అవకాశం రూపంలో రాబోతుంది. గతంలో మీరు చేసిన పూజలకు చేసిన దానాలకి ఈ సమయంలోనే మంచి ఫలితాలు రాబోతున్నాయి. కుటుంబ సభ్యులతో ఈ సమయంలోనే మీకున్న విభేదాలు తొలగిపోతాయి. ఇందువల్ల బంధం ఈరోజు బలపడుతుంది. మీ జీవితంలోనికి అయితే ఈ రోజున ఒక కొత్త అవకాశం రాబోతుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిన్న చూపు చూడొద్దు. అప్పుడే మీకు ఆకస్మిక ధనల ప్రాప్తి కలుగుతుంది. గురువు యొక్క అనుకూలత ఎక్కువగా ఉండడం వలన ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనికి కూడా సమాజ సేవకు మంచి పేరు ప్రతిష్టలు సంఘంలో లభిస్తాయి. పాత బకాయిలు కూడా ఈ సమయంలో వసూలవుతాయి. కొందరికి అప్పులు కూడా తీరిపోయే అవకాశం ఉంది. మీకు ఎప్పటి నుంచో కూడా ఒక పెద్ద కోరిక మీ పరిస్థితులను బట్టి ఉంటుంది. ఎప్పటి నుంచో గృహం కొనుక్కోవాలని, ఇల్లు కట్టుకోవాలని, లేదా ఆ పెద్ద కోరిక ఈ సమయంలో ఏదైనా కావచ్చు. వ్యాపారంలో ఉన్న వారికి మంచి లాభం కలగవచ్చు. కష్టానికి తగ్గ ప్రతిఫలితానికి దక్కే విలువ గౌరవం ఈరోజు వస్తుంది. ఉద్యోగస్తులకి ఈ సమయంలోనే మీ శ్రమకు ప్రశంసలు లభిస్తాయి. పై అధికారుల మద్దతు లభిస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారి యొక్క అహం మీద దెబ్బ కొట్టగలుగుతారు. మీ యొక్క బాస్తో కలిసి పనిచేయడం వలన మీకు ప్రశంసలు దక్కుతాయి. అదేవిధంగా ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులకి ఉద్యోగపరంగా, వృత్తిపరంగా ఉద్యోగస్తులకి కూడాను ఊహించని ధనలాభం వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున డబ్బు మీ చేతికి అందుతుంది. మీ భాగస్వామితో మీ మనసులోని భావాలు చెప్పడం వలన మీ బంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారికి సమయంలో మీ మధ్య ఉన్న మనస్పర్ధలు, అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది.
వివాహ ప్రయత్నం చేసిన వారికి ఈ సమయంలోనైతే ఈ యొక్క ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం కూడా కనబడుతున్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రోజున అయితే మీరు ఒక తుఫాను లాంటి వార్తనైతే వినబోతున్నారు. మీ జీవితం, మీ ఎదుగుదల ఆపివేయాలని, మిమ్మల్ని కష్టాల పాలు చేయాలని చెప్పి ఇద్దరు వ్యక్తులైతే మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ కంకణం కట్టుకొని ఉన్నారు. మీ పక్కనే ఉంటూ మీ రహస్యాలు తెలుసుకుంటున్నారు. మరి ఏదో ఒక విధంగా మీ ఎదుగుదల ఆపేయాలని, మిమ్మల్ని నష్టపరచాలని మీపై కుళ్ళు కుతంత్రాలు చేస్తూ మీ యొక్క రహస్యాలు తెలుసుకుంటున్నారు. ఒకవేళ ఒక మగ వ్యక్తులు అవుతున్నారు. అటువంటి వ్యక్తులతో ఎవరో మీకు ఈ సమయంలో తెలుస్తుంది. మీ ఇద్దరు వ్యక్తులు మీరు దూరంగా ఉండండి. మధ్యవర్తి ద్వారా మీకు ఇటువంటి ఒక విషయం తెలుస్తుంది. దీని ద్వారా మీరు చాలా బాధపడతారు. అయినా సరే మీకు మంచి జీవితం ఉంటుందని చెప్పే విషయం గుర్తుపెట్టుకోండి. అటువంటి వ్యక్తులకు ఇకనైనా దూరంగా జరగండి, లేదంటే నష్టపోతారు. ఈ సమయంలోనే ఇది అతిపెద్ద జాగ్రత్త. చెప్పినా కూడా వినకపోతే నష్టపోతారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అనవసరమైన చర్చలు జరపడకండి. తెలియని ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఇలాంటి విషయంలోనే ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా తీసుకోండి. నిత్య హనుమాన్ చాలీసా, శివారాధన చేసుకోవడం మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి నిత్యం దైవారాధన చేసుకోండి. మంచి ఫలితాలు రావడం కోసం శివాభిషేకం చేయండి. చెరుకు రసంతో అభిషేకం చేస్తే మీకు ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే పాలు పంచామృతాలతో అభిషేకం చేసినవంటే ఆరోగ్యం, ఐశ్వర్యం ఆ శివయ్య ఇస్తాడు. ఇట్లా శివారాధన చేసుకోండి. మీకు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. శివుడి దగ్గర కనకదార సూత్రం చదువుకోండి. ఆ శివయ్యనే మీకు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఐశ్వర్యాన్ని అన్నీ కలిగించే అవకాశాలు అయితే మీకు కల్పిస్తాడు. కాబట్టి దైవారాధన చేసిన వారికి ఎప్పుడైనా సరే దైవం తోడుగా ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా బయటపడేసే మార్గాన్ని అయితే మీకు చూపిస్తుంది. కాబట్టి దైవారాధన కంపల్సరీ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.